ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఇండ్లు పొందిన లబ్ధిదారులకు తమ అకౌంట్లలో డబ్బులు జమ కావడం పట్ల పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఫలితాలు ప్రజల వరకు చేరుతున్నాయని ఈ సందర్భంగా పలువురు నేతలు హర్షం వ్యక్తం చేస్తూ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. వేములవాడ పట్టణంలోని పలువురు లబ్ధిదారుల ఖాతాలలో డబ్బులు జమ కావడం పట్ల లబ్ధిదారులైన మోతే శ్యామల, నరాల రేణుక అనే గృహిణులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల బేస్మెంట్లు పనులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వంతో సహకరించి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహకారం వల్ల ఒక్కొక్కరి ఖాతాలలో ₹1,00,000 చొప్పున నిధులు క్రమక్రమంగా జమవుతున్నాయని, ఇండ్ల నిర్మాణ సమయంలో ఇది ఉపశమనంగా ఉంది అని పేర్కొన్నారు. దీనికి కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులకు, జిల్లా కలెక్టర్ సదీక్ వజ్జాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా పేరు మోతే శ్యామల. మాది 7వ వార్డు బేడ బుడగ జంగల్లో మేము మాకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చింది. అయితే మేము బిస్మిడి లేచింది, పైసలు కూడా పడ్డాయి మాకు అకౌంట్లో. నిన్న సోమవారం 12:30కు అకౌంట్లో మాకు పడ్డాయి, ₹1,00,000 పడ్డాయి. అయితే ఇది సారు మాకు సీనన్న వచ్చి వర్షాలు పడ్డల్లా మా గుడిసెలు వచ్చి చూసిండు, స్వయంగా చూసి మాకు హెల్ప్ చేసిండు. ఇప్పుడు మేము వచ్చి మా వాళ్ళు వచ్చి 70-80 ఏళ్ళు అవుతుంది. సార్ వాళ్ళు వచ్చి చూసి కలెక్టర్ సారు స్వయంగా మాది బేడ బుడగ జంగలాన్ని గుర్తించి మాకు వచ్చిన ఇండ్లు మాకు సంతోషం హెల్ప్ చేసిర్రు. ఇట్లా కానీ కొంచెం అనద్దు, ఇట్లా అది దాన్ని రాలేవు, వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఎట్లా వచ్చినందుకు ఇల్లు కట్టుకుంటున్నాం, సంతోషపడుతున్నాం, వాళ్ళు కూడా సంతోషపడాలి. ఇక రావు అది వరకు వాళ్ళు టెన్షన్, అందరు లేనోళ్ళు మళ్ళీ ముందు ఇట్లా అబ్బో రావు కావచ్చు అని అదొకటి ఇదొకటి ప్రతి రాజకీయం ఉంటూ ఉండని. కాకపోతే సామాన్యుల మీద జూమ్ పెట్టకండి, ఎందుకు చెప్పన్నా ధైర్యం కోల్పోతారు. అట్లా ఇప్పుడు మేమైతే సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే గుడిసెలల్లో పాములు, నీళ్ళు, అన్నము, బట్ట ఇట్లా చెద్దర్లు అవి ఇవి పంపిన రోజులు ఉన్నాయి. స్కూళ్ళల్లో చేసిండు, ఎంతో హెల్ప్ చేసిర్రు. అనకు స్వయంగా కలెక్టర్ సారే మా అకౌంట్లో పడ్డాయి పైసలు. మేము ఇట్లా చేస్తాం, ప్రతి సోమవారం మొత్తమని స్టేజ్ మీద సారే హామీ ఇచ్చిండు. రాజకీయ పరంగా ఆలోచించకండి దయచేసి. సీనన్నకు, రేవంత్ రెడ్డి సార్కు, ఇప్పుడు మాకు ఉన్న లోకల్ నాయకులు ఇంత సార్ దగ్గర తీసుకుపోయి మాకు హెల్ప్ చేసిర్రు. సార్ కూడా స్వయంగా అందరూ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వచ్చిర్రు. స్వయంగా ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేసి వీళ్ళు అర్హులా కాదా చూసి మా గుడిసెలు 56 ఏళ్ళ నుంచి గుడిసెలు, మోరీ సల్వతి రోడ్డు ఏది ఎటువంటి సౌకర్యాలు లేవు, వాళ్ళు ఉండి మాకు హెల్ప్ చేస్తుర్రు. సార్ దగ్గర తీసుకుపోయారు ఇందిరమ్మ సభ్యులు. మళ్ళీ ఒకటి ఇంకా మస్తున్నాయి మాయి, కాకపోతే అట్లే పోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ సార్ వాళ్ళు ఈ మన ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తున్నా. లేని వాళ్ళకి హెల్ప్ నిలబడ్డారు, చేస్తుర్రు, అట్లే చేయాలని కోరుకుంటున్నా. మాది 8వ వార్డు నరాల రేణుక. ఇందిరమ్మ పథకం కింద ఇల్లు వచ్చింది, మాకు డబ్బులు కూడా పడ్డాయి. డబ్బులు పడ్డాకనే బేస్మెంట్ అయినాకనే డబ్బులు పడ్డాయి మాకు. ₹1,00,000 పడ్డాయి, ₹1,00,000 పడ్డాయి. మా వార్డు సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. సీనన్నకు, రేవంత్ రెడ్డికి అందరికీ ధన్యవాదాలు. అందరు ఇందిరమ్మ కమిటీ సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు. వచ్చినాయి, సంతోషం అనిపిస్తుంది మాకు. నాగుల విష్ణన్న గారికి, అందరికీ, సీనన్న గారికి అందరికీ నా ధన్యవాదాలు. 24వ వార్డు మాది ఆంజనేయ నగరు. మీ పేరు? పిట్టల శ్రీనివాస్. ఇందిరమ్మ ఇల్లు మాకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆ సీనన్న చేయబట్టి మా కౌన్సిలర్ అనువల్ శ్రీనివాస్ గారు చేయబట్టి మాకు ఇల్లు వచ్చింది. పాత ఇల్లు ఉండే ఇల్లు కట్టుకుంటున్నాం. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చినందుకు ధన్యవాదాలు. ఆ సీనన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది రావడం? ఇల్లు ఏదో మంచిగానే సంతోషమే, వచ్చినందుకు ఎవరైనా కానీ బాగా సంతోషపడతారు, ఆనందంగా ఉంది.